సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో ఉన్న శ్రీ సద్గురు ఆనందయ్య స్వాముల వారు నిజాం కాలంలో స్థాపించిన ఆనందయ్య ధర్మశాల మఠం వార్షికోత్సవ వేడుకలు ఫాల్గుణ మాసం పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రారంభమవుతున్నట్లు ఆలయ అర్చకులు నందయ్య తెలిపారు. ఈ సందర్భంగా ధర్మశాలలో ధ్యాన నిష్ఠతో స్వయంగా ప్రదోష వ్రత వేళలో లింగం ఏర్పాటు చేసి సంగమేశ్వరునికి ఉదయం అభిషేకము, అన్నపూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం సంగమేశ్వరుని నామస్మరణ, గీతా పారాయణం, లలిత సహస్ర పారాయణ, భజన ఉంటుందని తెలిపారు. పలువురు వేద పండితులచే జ్ఞానబోధ కార్యక్రమం మధ్యాహ్నం వేళ జరుగుతుందన్నారు. సాయంత్రం వేళ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, సోలాపూర్, భీమండి తదితర ప్రాంతాల నుండి ఆనందయ్య శిష్యులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు. మరియు ఆనందయ్య గారి భక్తులకు శ్రీ ఆనందయ్య గారి పూజారి నందయ్య గారి నమస్కారాలు. మరియు ఇక్కడ 14వ తేదీ నాడు హోలీ పండుగ రోజు, హోలీ పండుగ సందర్భంగా శ్రీ ఆనందయ్య గారి వార్షికోత్సవము ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని జరుపుటకు నిర్ణయం చేసినాము. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. రేపు అనగా 14/3/2025 రోజున ఆనందయ్య గారి వార్షికోత్సవం జరపబడింది. కావున ఇక్కడి భక్తులు, వేరే పక్కన గ్రామాల భక్తులు, సిద్దిపేట, జమ్మికుంట, దామెర, పెసరబండ, కేశపట్నం నుంచి చాలామంది భక్తులు వచ్చారు. ఈ యొక్క ధర్మశాలకు చాలామంది డబ్బు రూపేణ, వస్తు రూపేణ ఎంతోమంది చందాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆనందయ్య గారికి 150 ఏళ్ళ కింద చాలామంది భక్తులు ఉండరు. అప్పటి వాళ్ళ యొక్క వారసులు ఇప్పటికీ వస్తున్నారు. దాదాపు ఈయన సమాధి అయి దాదాపు 105-106 సంవత్సరాలు కావస్తుంది. మనకు పూర్తి తెలియదు, కానీ అందాదా మన వెనకటి పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి మేము వాడుకోవడం జరుగుతుంది. ఈయన యొక్క మహిమలు చాలా ఉండేరు. ఈయన ఒకేసారి జమ్మికుంటలో, వరంగల్లో ఒకే టైంలో భోజనం చేసినట్టు భక్తులు చెప్తారు. అది కాకుండా ఈయన యొక్క ఈ ఎకరా 22 గుంటల భూమిని నిజాం రాజు పట్టా ఇవ్వకుంటే హైదరాబాద్ పోయి నిజాం రాజు ఎడు చూస్తే అటు ఎదురుగా కనబడ్డాడు. అయినా వశపడక ఈ ఎకరా 22 గుంటల భూమిని ఈ ధర్మశాలకు పట్టా ఇవ్వడం జరిగింది. అది కాకుంటే అప్పుడు 150 ఏళ్ళ కింద 25 గజాల బండ కొట్టి బాయిని దవ్విండంటే ఇది మామూలు ముచ్చట కాదు. ఈయన ప్రతి సంవత్సరం అన్న సంతర్పం ఆ రోజులలో కిలోమీటర్ లైన్ కట్టించి అన్న సంతర్పం పెట్టిన రోజులు ఉన్నాయి. అదే రోజున ఒక రోజు నెయ్యి అయిపోయింది అయ్యా అంటే, మీరు వాడండి, అది అయిపోతే నేను ఉన్నా కదా అన్నాడు. అది ఎంత తీసినా కానీ నెయ్యి ఒడవకపోవడం జరిగింది. అదేవిధంగా మల్లాపూర్ నుంచి భక్తులు బండ్లు కట్టుకొని రాగా కల్లెపల్లి ఒర్రె బ్రహ్మాండంగా దాటకుండా వస్తే ఈ అయ్యబోయి ఆడ ఆగినందుకు ఆ ఒర్రె ఆగిపోయింది. మళ్ళీ బండ్లు ఇవతలకి రావంగానే ఆ మొర్రె స్టార్ట్ అయింది. అంటే ఆయన యొక్క మహిమలు ఇప్పటికీ భక్తులు చెప్పుకుంటారు. ఇక ఇంతేకాక మా దగ్గర నాగమల్ల లింగ ఇంట్లో మొదలు స్థావరం ఏర్పాటు చేసుకొని ఈయన గజం ఎత్తు మీద సకలం ముఖలం పెట్టుకొని కూర్చుండి పూజ చేసేవాడట. అంటే ఆయన ఎంత భక్తి ఉంటే భూమి మీదకి గజం మీదికి 4 గజ సకలం ముఖలం పెట్టుకొని ఆయన ఎప్పుడు పూజ చేసేవాడట. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన చేసిన భక్తి పారవశ్యాన్ని మేము ఇట్లే కొనసాగించాలని కోరుకుంటూ అందరి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.